నమస్తే. భక్తి ద్వారా ఎన్నో విషయాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉన్నాయి. కాస్త ఆలస్యమైంది. ఆలస్యానికి నిజంగా చింతిస్తూ ఇక నుంచి రెగ్యులర్గా మీకు ఒక మంచి ప్రోగ్రామ్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. మంచి అనే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. అలాంటి వ్యక్తే ఈరోజు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు, హన్మద్ శ్రీ విద్యా ఉపాసకులు. సో తన్నడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యం మన జీవితంలో జరిగే కొన్ని మార్పులు, కారణాలు, అసలు ఎందుకు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి అనేవి ధర్మ సందేహాల రూపంలో నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీకు ఇలాంటి ధర్మ సందేహాలు ఏవైనా ఉన్నా, లేదా మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా, ఇదంతా కాదు మేము గురువుగారినే కలవాలి అనుకుంటున్నాం, ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడాలి అనుకుంటున్నాం అనుకునేవారు ఎవరైనా ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నమస్కారం గురువుగారు. గురువుగారు, మనకి మామూలుగా ప్రతి ఒక్కళ్ళలో కూడా చాలా మటుకు ఈ కరోనా తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే ఆరోగ్య సమస్యలు, రకరకాల ఆరోగ్య సమస్యలు. నిన్నటి వరకు బాగుంటారు, ఈరోజే వాళ్ళ ఇంట్లో ఏదో బ్యాడ్ న్యూస్ వినటం, ఏదో ఆరోగ్య సమస్య అంటే ఆల్ ఆఫ్ సడన్గా సిక్ అయ్యారు అని, ఆల్ ఆఫ్ సడన్గా ఇది జరిగింది అని ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఒక సమస్య పోగానే ఏదో తలనొప్పో లేకపోతే ఫీవరో వచ్చింది, అది కంప్లీట్ అవుతుంది, ఒక వారం రోజులు అలా బాగుంటారు, మళ్ళీ రెండో వారంలో ఇంకేదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇలా రెగ్యులర్గా ఆరోగ్య సమస్యలు వచ్చే వాళ్ళకి మీరు ఏదైనా రెమెడీ చెప్తారా? అసలు ఎందుకు వస్తూ ఉంటాయి ఇలా, కారణాలు ఏమిటి చెప్పండి. ఒకసారి జాతక పరిశీలన చేసుకోవాలనేది డౌట్ లేని అంశం. ఓకే, జాతకం చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. జాతకానికి మనకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇవి ఉంటే కనుక ఎందుకు ఈ సమస్య వస్తుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పచ్చు. కరెక్ట్ డ్రగ్ అంటే జాతకం చూడటం వల్ల ఏంటంటే జబ్బుకు తగిన మందుని మనం కరెక్ట్గా వేయచ్చు, అప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ జాతకం లేకపోతే, జాతకం లేదంటే ఇంకా మనం మిగతా భగవంతుడిని ఆశ్రయించి ఏ దేవుని ప్రార్థిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడో ఆ దేవుని ప్రార్థించాలి. సో ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు. సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి సూర్య భగవానుడిని ప్రార్థించాలి. ప్రతి ఆదివారం కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ముందుగా మీరు చేయాల్సిన ఇమీడియట్లీ ప్రాథమికమైన చర్య ఏంటంటే ఆదివారం నాడు నియమనిష్టలు కలిగి ఉండడం. శనివారం, ఆదివారం వీలైతే. ఒక్కోసారి శని భగవానుడు కూడా సరైన స్థానం లేకపోతే అనారోగ్య సమస్యలు తీసుకొస్తారు. అందుకని శని ఆదివారాలు డిసిప్లిన్గా ఉండటం, చేయకూడని పనులు చేయకుండా ఉండటం, తినకూడనివి తినకుండా ఉండటం. ఇప్పుడు అనారోగ్య సమస్య ఎందుకు వస్తుందండి? తినకూడనివి తినటం వల్ల, తినాల్సినవి తినకపోవడం వల్ల. శరీర మెయిన్ రుగ్మతలు దానికే వస్తాయి. గతంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన వంటలు వదిలేసి పాశ్చాత్య ధోరణిలో వండుకుంటున్నాం. అసలు వంటలే పోయినాయి. స్విగ్గీ జొమాటోలు వచ్చినాయి, రెస్టారెంట్లు వచ్చినాయి, స్ట్రీట్ ఫుడ్లు వచ్చినాయి. సో వంటిల్లు అనేది లేదు. సో ఆ వంటిల్లు లేకపోవడమే ప్రధానంగా భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత లోపించడానికి, కుటుంబంలో ప్రేమానురాగాలు లోపించడానికి కారణం అవుతుంది. ప్రేమగా ఇంటి ఇల్లాలు వండి పెడితే కదా ఇంట్లో కుటుంబంలో అందరు కలిసి కూర్చొని భోంచేసి అసలు ఆ సీన్ ఏది కదా. నిజం చెప్పారు. అందువల్ల ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటంటే రకరకాల ఫుడ్స్ బయట తినడము, తినకూడని జంక్ ఫుడ్లన్నీ తినడము, స్ట్రీట్ ఫుడ్స్ తినడము, శుచి శుభ్రత లేని ఫుడ్స్ తినడము, ఇవన్నీ కూడా కారణమవుతాయి. పూర్వకాలంలో మన పెద్దలు, మన అమ్మమ్మలు నాయనమ్మలు, ఇంకా ఇంకా పూర్వం చూస్తే వాళ్ళు వండిన వంటలు తింటే ఏ రోజు షుగర్ బీపీలు లేవు. క్యాన్సర్ అనేది ఎక్కడో 100కో 1,00,000కో ఒకళ్ళకి వచ్చేది. ఇక ఇలాంటి సమస్యలే లేవు. ఇలాంటి సమస్యలు లేనప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఏది తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎంత తిన్నా దాన్ని ఆరాయించుకునే శక్తి ఉంది.
కాబట్టి ఆ రకంగా పనిచేసేవాళ్ళు, శారీరక శ్రమ ఉండేది. ఇవాళ అనారోగ్య సమస్యలకి రావడానికి మనం లిస్ట్ అవుట్ చేస్తే 100 కారణాలు ఉన్నాయి. ఓకే. టైంకి నిద్రపోకపోవడము, సరైన సమయం నిద్రపోకపోవడము, ఎక్కువసేపు ఇంటర్నెట్ వైఫైలు వాడడము, మొబైల్ ఫోన్ ఎక్కువసేపు చూడడము ఏంటి, తినాల్సినవి తినకపోవడము, తినకూడనివి ఎక్కువ తినడము, ఆహార వ్యవహారాల్లో సమయపాలన పాటించకపోవటము, బ్రేక్ఫాస్ట్ ఏమో మధ్యాహ్నం చేయడము, లంచ్ సాయంత్రం చేయడము, డిన్నర్ తెల్లవారుజామున చేయడము. మిడ్ నైట్ బిర్యానీ అని ఉండేది ఒకప్పుడు హైదరాబాద్లో, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు వచ్చినాయి. నాశనం అయిపోయే కాలం దగ్గరికి వచ్చే కొద్దీ వినాశకాలే విపరీత బుద్ధి అని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బిర్యానీస్, 4 AM బిర్యానీ. సో వింటుంటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఎట్లాంటి సంస్కృతికి అలవాటు పడుతున్నారు, ఎంత చెడిపోతున్నారు, ఎంత చేతులార ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇవాళ ఆరోగ్యం పాడైందంటే హాస్పిటల్కి వెళ్ళారంటే లక్షలు వదలాల్సిందే కానీ మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి వస్తారని నమ్మకం అయితే లేదు. నమ్మకం అయితే లేదు. ఆ ఇన్సూరెన్స్ ఉందిలే, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారులే అనుకుంటే పొరపాటు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? మన డబ్బులే అవి. ఎన్నో ఏళ్ళుగా నువ్వు కట్టిన ఇన్సూరెన్స్ నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఇస్తున్నారు కదా. సో ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యమే మహాభాగ్యము. ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో, ఆరోగ్యం కావాలని కోరుకుంటారో, అంటే మీరు అనొచ్చు ఆరోగ్యం కావాలని ఎవరు కోరుకోరండి, అందరూ కోరుకుంటారు. సో ఖచ్చితంగా నిజంగా అలాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా శని ఆదివారాలు నియమనిష్టలు పాటించాలి. ఆదివారం నాడు అస్సలు, అంటే ఈ బ్రిటిష్ పాలనలో మనకు సండే హాలిడే అని వచ్చి దేశాన్ని నాశనం చేయడానికి వచ్చింది, కానీ సండే అనేది హాలిడే కాదు. ఓకే. అది హోలీడే, పవిత్రమైన రోజు. ఓకే. మన శాస్త్రం ఏం చెప్తుందంటే కనీసం ఆ రోజైనా పవిత్రంగా ఉండరా బాబు అని చెప్తోంది. కానీ ఉన్న అందరూ కూడా, ఇప్పుడున్న సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా చెయ్యకూడని అప్రాచ్యపు పనులన్నీ ఆ రోజే చేస్తారు. వారం అంతా కష్టపడ్డాను కదా, ఈరోజు ఎంజాయ్ చేయాలని ఆ రోజే తాగుతాడు, ఆ రోజే తింటారు, ఆ రోజే ఇంకా ఇతరత్ర వ్యవహారాలు ఏమన్నా ఆ రోజే చేస్తారు. మన హైందవ ధర్మశాస్త్రం ఏం చెప్తుందో కనీసం ఆ రోజన్నా మన నియమనిష్టలతో ఉండమంటున్నారు, పవిత్రంగా ఉండాలి. సో ఎవరికైతే ఆరోగ్యం దెబ్బతింటోందనే సిమ్టమ్ వచ్చిందో మీరు శని ఆదివారాలు జాగ్రత్తగా ఉండండి. ఓకే. ప్రతిరోజు 5 సార్లు హనుమాన్ చాలీసా చదివి అలవాటు చేసుకోండి. 5 సార్లు. ఆదివారం నాడు ప్రతిరోజు స్నానం అవ్వగానే సూర్యుడికి నమస్కారం చేసి అలవాటు చేసుకోండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని స్నానం చేసి రాగానే సూర్యభగవానుడికి ఈ మంత్రంతో ఒక 11 సార్లు నమస్కారం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ఈ మంత్రం చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏదేమైనప్పటికీ జాతకం చూస్తే మీకు ఈ ఆరోగ్యం ఏ గ్రహం వల్ల వచ్చింది, ఏ గ్రహంతో కలవడం వల్ల వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది, ఏమిటి ఈ గండం గడుస్తుందా గడవదా, దాని తత్సంబంధమైన పర్ఫెక్ట్ విషయాలన్నీ కూడా మనకి అద్భుతంగా తెలుస్తాయి. ఈలోపు మనకి ఆరోగ్యం కావాలంటే సూర్య భగవాను ఈ మంత్రంతో ప్రార్థించడం, ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండడం, ఆదివారం నాడు వీలైతే ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం, వీలుంటే గోధుమల్ని కానీ చపాతీలని కానీ గోమాతకి తినిపించడం, సూర్య భగవానుడికి నమస్కారం చేసుకునేటప్పుడు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఈ మంత్రంతోనే సూర్యుడికి నమస్కారం చేయాలి. గోమాతకి దాణా పెట్టేటప్పుడు అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనే ఈ 3 నామాలతోని గోమాతకి దాణా తినిపిస్తే ఆరోగ్యం ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం లభించి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. రైట్. చాలా చక్కటి పరిష్కారం చెప్పారు.
ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ మంత్రాన్ని, ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ముఖ్యంగా జాతకాల్ని పరిశీలించుకొని ఏదైనా పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ విషయాన్ని. అయితే జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆరోగ్య సమస్యలు, ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా చక్కటి మంత్రాలు చెప్పారు, వాటిని పాటించే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.